నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. జనవరి ఫిబ్రవరి మంత్ మధ్యలో మనం వేసుకోవాల్సిన విత్తనాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. మనము జనవరి సగంలోకి వచ్చేసాం కదా, మనం ఏ సీడ్లింగ్స్ పెట్టుకోవాలన్నా సమ్మర్ ప్రిపరేషన్ కోసము ఇప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో కనుక పెట్టుకున్నామంటే అవి జర్మినేషన్ అయ్యి సెకండ్ వీక్ అంతా కూడా మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరైనా సరే సమ్మర్ ప్రిపరేషన్ కోసం మీరు సీడ్స్ వేసుకోకపోతే, విత్తనాలు వెజిటేబుల్ సీడ్స్ కావచ్చు, ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, ఏవైనా సరే మనకు ఈ టైంలో పెట్టేసుకోండి. మీరు మనము సమ్మర్లో పెంచుకోవాల్సిన విత్తనాలు ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనకు తెలిసే ఉంటుందండి. అంటే సమ్మర్లో ఏ వెజిటేబుల్స్ వస్తాయి, వింటర్లో ఏ వెజిటేబుల్స్ వస్తాయి అనేది చాలామందికి తెలీదు. అంటే అన్నీ కలిపి వేసేసుకోవచ్చు అని చెప్పేసి సమ్మర్వి వింటర్వి సమ్మర్లో అలా వేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా సమ్మర్ కోసం మనము ఇప్పుడు జాన్వరిలో ఏ విత్తనాలు వేసుకోవచ్చు అంటే మనము అంటే ఎండ వేడిని ఎక్కువగా ఇష్టపడేటువంటి విత్తనాలు అనేవి వేసుకోవాల్సి ఉంటుందండి. బెండ, తర్వాత కాకర సమ్మర్ని ఎక్కువగా ఇష్టపడతాయండి. అంటే వేడి వాతావరణంలో కూడా బాగా పెరుగుతాయి. మనము బెండ వేసుకోవచ్చు, వంగ, అలాగే తీగ జాతికి సంబంధించినటువంటి బీర వేసుకోవచ్చు అండి. చిక్కుళ్ళు మాత్రము వింటర్లోనే వస్తాయి కాబట్టి మనకు అంటే వింటర్కి ముందు అనేది అవి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము పొట్ల కూడా వింటరే అండి. ఇలా మీరు బెండ వేసుకోండి, వంగ వేసుకోండి, తర్వాత మిర్చి వేసుకోవచ్చు, బీరపాదులకు సంబంధించినవి అన్నీ వేసుకోండి. అంటే చిక్కుడు తర్వాత పొట్ల మినహాయించి క్లౌ బీన్స్ కూడా ఉంటాయి కదా, ఇవి కూడా వింటర్స్ అండి. అవి కాకుండా మిగిలిన తీగ జాతులు అన్నీ వేసుకోండి. ఆకుకూరలు వచ్చేసి ఆకుకూరలు అయితే అన్నీ మనము ఫిబ్రవరి కనుక మీరు రెండవ వారంలో కనుక విత్తనాలు వేసేసుకున్నారంటే అవి కొంచెం జర్మినేషన్ అవుతాయి కదా. తర్వాత కొద్దిగా షేడ్లోకి షిఫ్ట్ చేసుకున్నారంటే మనము అవి షేడ్ కనుక ఉంటే అవి కూడా మనము సమ్మర్లో పండించుకోవచ్చు అండి. అంటే అన్ని రకాల ఆకుకూరలు. కొత్తిమీర వచ్చేసి వింటర్లో బాగా వస్తుంది, అంటే చల్లటి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి సమ్మర్లో కొత్తిమీర రావడం కొంచెం కష్టము. కొంచెం షేడ్లో ట్రై చేస్తే కొద్దిగా రావచ్చండి. వచ్చేసి మస్క్ మిలన్స్ అండి. మీకు ఇంతకుముందు సీడ్స్లలో నేను మస్క్ మిలన్ సీడ్స్ పంపించాను. అసలు మనము సపరేట్ పాట్ అంటూ వాటిని ప్లాంటింగ్ చేసుకొని అవసరం లేదండి. ఎక్కడైనా సరే సీడ్ పడినా కూడా చక్కగా వచ్చేస్తుంది మస్క్ మిలన్స్. అలాగే తర్వాత వచ్చేసి పుచ్చకాయ అండి, వాటర్ మిలను, అది కూడా చేసుకోండి. కాకపోతే మనకు బయట దొరికేంత పెద్ద సైజు రాకపోయినా కూడా సరే ఈజీగా అవి కూడా మనము మన టెర్రస్ గార్డెన్లో పండించుకోవచ్చు అండి. అంటే పుచ్చకాయలు, మస్క్ మిలన్స్ అనేవి సీడ్స్ వేసేసుకోండి. మనకు సీజన్ స్టార్ట్ అయిపోయి మనం తిని పడేసిన విత్తనాలు కూడా అలా వేసేసినా కూడా మస్క్ మిలన్స్ అనేవి ఈజీగా జర్మినేషన్ అయిపోతుంది. అలాగే మన కూర దోశ ఉంటుంది కదా, మనకు సాంబార్లో వేసే కూర దోశ, అవి కూడా అసలు మనము ఒకవేళ కనుక మీరు పశువుల ఎరువు వాడుతున్నట్లయితే ఆ ఎరువులో నుంచి కూడా అవి మనం విత్తనం వేయకపోయినా సరే ఈజీగా జర్మినేషన్ అయిపోతాయండి. కాబట్టి ఆ విత్తనాలు కూడా మీరు వేసుకోవాలనుకుంటే మస్క్ మిలన్స్ కావచ్చు, దోసకాయ ఇలాంటివి, పుచ్చకాయ, వాటర్ మిలన్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా సీడ్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు మనము జనవరి మధ్యలో ఉన్నాము అంటే సమ్మర్ కోసము ప్రిపరేషన్ చేసుకోవాలంటే మనకు పార్ట్స్ అనేవి ఖాళీ లేవు. ఎందుకంటే వింటర్ క్రాప్ అనేది మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఈ బంతిపూల మొక్కలు కావచ్చు, తర్వాత వచ్చేసి ఇంకా వింటర్కి మనకు చిక్కుళ్ళు, క్లౌ బీన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మన గార్డెన్లో. ఆ క్రాప్ అనేది మనకు ఇంకా ఉంది, పార్ట్స్ ఏవి ఖాళీ లేవు. మనము ఎలా వేసుకోవాలి ఆ విత్తనాలు అనే డౌట్ అనేది చాలామందికి వస్తుంది కదా. మీరు ఒకవేళ కనుక సమ్మర్ ప్రిపరేషన్ కోసము విత్తనాలు పెట్టుకోవాలనుకుంటే సపరేట్ పార్ట్స్లు మనకి ఇప్పుడు ఎలాగో ఖాళీ లేవు. ఈ బంతిపూలు, తర్వాత చామంతులు ఇవన్నీ కూడా ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయి, ఇంకా కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే విత్తనాలు అన్నింటినీ కూడా డైరెక్ట్గా పెట్టుకోకుండా సీడ్లింగ్ ట్రేస్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిల్లో పెట్టుకోండి. డిస్పోజబుల్ గ్లాసెస్, అలాగా మన దగ్గర ఏదైనా వేస్ట్ ఉన్నటువంటి ఉంటాయి, వాటర్ బాటిల్స్ అని ఇలాగా చిన్న చిన్నవి, ఇలాగ సీడ్స్ అన్నీ అందులో వేసి ఉంచేసుకోండి. అవి మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్ అంతా కూడా మనకు 5 to 6 ఇంచెస్ అనేవి గ్రోత్ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ బంతిపూలు, చామంతులు ఇవంతా సీజన్ అయిపోతుంది, తర్వాత ఇంతకు ముందు పెట్టుకున్న క్రాప్స్ అంటే వింటర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అయిపోతాయి. ఆ పార్ట్స్ అన్నీ ఖాళీ చేసేస్తాం కదా. అప్పుడు ఎలాగూ మనము పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి ఇది వరకు సీడ్స్ అవి 5 to 6 ఇంచెస్ ఆల్రెడీ జర్మినేషన్ రేట్ అయిపోయి ఉంటుంది. మీరు మొక్కలు పాత మొక్కలు ఏవైతే తీసేస్తారో
అందులో ఇంక కొంత న్యూస్ ఆయిల్ మిక్స్ అనేది ఇవ్వండి. తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్టు, మీరు ఏ కంపోస్ట్లు అయితే ఇస్తారో అవన్నీ ఇవ్వండి. నేనైతే నా గార్డెన్లో బోన్ మీల్స్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా రేర్ అండి వాడడం. నేనైతే ఓన్లీ నా కిచెన్ వేస్టు, తర్వాత వచ్చేసి పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, మనకు తక్కువ రేట్లో దొరికేటువంటి ఇవి మాత్రమే నేను వాడుతూ ఉంటాను. ఇలా మీరు తీసేసిన మొక్కలలో సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అందులో ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకొని మీరు ఎలాగో సీడ్లింగ్స్ పెట్టుకున్నారు కదా, అవి ట్రాన్స్ప్లాంట్ చేసేయండి. మీకు చక్కగా సమ్మర్కి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక విషయం అండి, నేనైతే మా ఇంట్లో ఏం తింటారో అవి మాత్రమే పెట్టుకుంటానండి. అంటే కొత్త కొత్త మొక్కలు పెట్టాలి అని ఫస్ట్ ఉండేదండి, నాకు తెలియదు కాబట్టి ఏవేవో కొత్త విత్తనాలు రావడము, అంటే కొత్త కొత్త గార్డెన్స్ అవి చూసి ఆ విత్తనాలు ఈ విత్తనాలు అన్నీ నా గార్డెన్లో ఉండాలని మొత్తం ఎక్కువగా ప్లేస్ లేకుండా నా గార్డెను నిండిపోయింది. కాబట్టి అయితే నేను ఇక మీదటి నుంచి, అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది కదా మీ ఇంట్లో ఏం తింటారు అనేది. నేనైతే ఎక్కువగా మా ఇంట్లో అండి బెండ తింటారు, తర్వాత వచ్చి వంగ, కాకర పెట్టానండి. కాకర అయితే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కదా, కాకర విత్తనాలు ఊరికి అలా పడినా కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగా నేను కాకర పెట్టుకున్నాను. తర్వాత అయితే వంగ ఇవన్నీ నేను ఆల్రెడీ వేసేసుకున్నానండి శాప్లింగ్స్, సీడ్స్. మీరు కనుక ఇప్పటి వరకు వేసుకోకపోతే వెంటనే స్టార్ట్ చేసి విత్తనాలు అనేవి సీడ్లింగ్ ట్రేస్లో ఇలాగా వేసేసుకోండి. ఫ్లవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే అండి, బంతిపూలు ఇవన్నీ కూడా సమ్మర్లో పూసే ఫ్లవర్స్ అనేవి ఉంటాయి, హైబ్రిడ్ వెరైటీస్. అవైతే మీరు ఇప్పుడు సీడ్స్ అనేవి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నటువన్నీ ఇవన్నీ కూడా దేశీ వెరైటీ అండి, అంటే ఇవి వింటర్ ఫ్లవరింగ్స్ ఎక్కువ, అందుకనేసి నేను ఇవి వేసుకోవట్లేదు. ఇవి తీసేసిన తర్వాత మామూలు మనకు వెజిటబుల్స్ వేసుకున్న పాలినేషన్స్ కోసము సన్ఫ్లవర్ వేసుకోండి, తర్వాత జినియా వేసుకోవచ్చు. ఇలాగా కొన్ని కొన్ని పూల మొక్కలు అనేవి వేసుకోవచ్చండి మన గార్డెన్లో. మనకు పర్మనెంట్ ప్లాంట్స్ ఉంటాయండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా, కాబట్టి పాలినేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. మల్లి చెట్లు, కనకాంబరాలు అయితే సమ్మర్లో బాగా వస్తాయండి. మల్లె మొక్క కూడా బాగా వస్తుంది. మల్లె మొక్కకు మనము ప్రూన్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఎటువంటి కంపోస్ట్లా ఇవ్వాలి అనేది నేను ఇప్పుడు ఫిబ్రవరిలో వీడియో అనేది చేస్తానండి. తర్వాత ఇంకొక విషయం అండి, మనము 1 మంత్ వరకు కూడా ఫెర్టిలైజర్ అంటే పెస్ట్ కంట్రోల్స్ ఏవి స్ప్రే చేయకుండా మన మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నెల వరకు పెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియో అయితే ఒకటి చేస్తాను. తర్వాత వచ్చేసి మనకు ఫిబ్రవరి ఎండింగ్లో అండి, అంటే 2nd వీక్ తర్వాత అడ్యూనియన్ ప్లాంట్స్ ప్రూనింగ్ ఎలాగా, కార్డెక్స్ అనేది పెద్దగా రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనము ప్రూన్ చేసిన తర్వాత ఆ కటింగ్స్ని ఎలా పెట్టాలి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మనకు ఫిబ్రవరిలో సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, మొక్కలకి సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ముందు చూస్తారండి. అంటే సమ్మర్లో ఎటువంటి విత్తనాలు పెట్టుకోవాలి అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఎటువంటి వెజిటబుల్స్ పెట్టుకోవాలి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనే విషయాలు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా నాకు లైక్, కమెంట్ అనేది చేయండి. మీ లైక్స్ అలాగే కమెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కమెంట్ అనేది చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.